గొప్ప రక్త బిందువులు ఆయన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేస్తాడంట. ప్రియ సంగమా, మరి ఆయన ఆకాశ మండలానికి ఎక్కగలిగాడంటే మరి ఆయన ప్రార్థన చూపు ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించవలసిన వారు ఉన్నాం. ఏదైనా అపాయం నుండి కీడు నుండి తప్పించబడాలంటే మరి యేసయ్య చేసిన ప్రార్థన ఆయన చెమట రక్త బిందువుల వలె నేలన పడినది ఆయన చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి అలాంటి గొప్ప ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఊహించుకుంటుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది ప్రార్థన లేదు, చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన లేదని అర్థమవుతూ ఉన్నది. ఏం చేతనంటే మరి 10 గంటలకు ఆరాధన అంటే 11:30కు వచ్చారు చాలా మంది. గంటన్నర లేటు అనేది మరి ఏమాత్రము మంచి విషయం కాదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే లేట్ అని అంటారు, కానీ గంటన్నర అంటే అది మరి వాళ్ళ యొక్క నా ఉద్దేశంలో అది అశ్రద్ధని నేను భావిస్తున్నాను. అశ్రద్ధని నేను భావిస్తున్నాను. మరి అలాగే భావించుకోలేమండి. అయితే మీ పరిస్థితులు మీకు తెలుసు. మీరు ఎలా రాలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు